గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. వాటికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు పార్దల్ డెంటల్ నుండి కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో జనరల్గా ఆర్టిఫిషియల్ టీత్ అంటే ఏంటి, అది ఆ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి సిచ్యువేషన్స్లో ఆర్టిఫిషియల్ టీత్ని అమరుస్తారు, అది పర్మనెంట్గా ఉంటుందా టెంపరీగా ఉంటుందా చెప్పండి. ఆర్టిఫిషియల్ టీత్ అంటే కృత్రిమ దంతాలు. జనరల్గా కృత్రిమ దంతాల మీద ఎందుకు ఆధారపడతారు? చిగురులో వ్యాధి వచ్చి చిన్న వయసులోనే పళ్ళు ఊడిపోతేనో, లేకపోతే పిప్పి పళ్ళని సరైన సమయంలో ట్రీట్మెంట్ చేసుకోకుండా దాన్ని ముక్కలుగా విరిగిపోయి పళ్ళు తీయాల్సిన సందర్భంలోనో, లేకపోతే యాక్సిడెంట్స్ వల్ల, ఈ 3 సందర్భాల్లోని ఎవరైనా కూడా కృత్రిమ దంతాలు అంటే ఆర్టిఫిషియల్ టీత్ మీద ఆధారపడుతూ ఉంటారు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కృత్రిమ దంతాలని సరైన సమయంలో మనం చికిత్స చేసుకుంటే పళ్ళు పోగొట్టుకోని అవసరం లేదు. అలాగే చిగుళ్ళ వ్యాధులని ఆరంభ దశల్లోనే అంటే స్టార్టింగ్ స్టేజెస్లోనే మీరు గుర్తించి డాక్టర్ గారితో సింపుల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే అప్పుడు మీరు పళ్ళను పోగొట్టుకోని అవసరం లేదు, శాశ్వత దంతాలు పోగొట్టుకొని. ఈ 2 సందర్భాల్లోనే ఎక్కువగా శాశ్వత దంతాలను పోగొట్టుకుని మా దగ్గరికి రావడం అనేది మేము రోజు చూస్తూ ఉన్నాం. కాకపోతే ఆర్టిఫిషియల్ టీత్ అనేవి, కాకపోతే యాక్సిడెంట్స్ అనేవి అన్ప్రెడిక్టబుల్, మనం దాన్ని గుర్తించలేం కాబట్టి వాటిలో ఎలాగో తప్పదు. కాకపోతే పేషెంట్స్ ఎవరైనా కూడా స్టార్టింగ్ స్టేజెస్లోనే పిప్పి పళ్ళని కానీ లేదా చిగుళ్ళ నుంచి రక్తం అంటే చిగుళ్ళ వ్యాధులు వచ్చినట్టు గుర్తించి వెంటనే హాస్పిటల్కి రాగలిగితే అసలు శాశ్వత దంతాన్ని పోగొట్టుకునే అవసరం లేదు. చాలా కంఫర్టబుల్గా చిన్న చికిత్సలతోనే వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు కాపాడుకోవచ్చు. అయితే సరే ఏ సందర్భాల వల్ల అన్న శాశ్వత దంతాలని పోగొట్టుకుంటే కనుక వాటికి చక్కగా ఆ ప్లేస్లో మనం కృత్రిమ దంతాలని చాలా చక్కగా అమర్చవచ్చు. అవి ఫిక్స్డ్ పద్ధతుల్లో అమర్చవచ్చు. ఇవి చూడటానికి చాలా న్యాచురల్గా ఉంటాయి, అలాగే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. వీటిలో రకరకాల మెటీరియల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. పేషెంట్ ఎకనామికల్ స్టేటస్ని బట్టి ఏ రకంగా అన్నా కూడా పళ్ళు పోతే రీప్లేస్ చేసుకోవచ్చు. అయితే ఎందుకు రీప్లేస్ చేసుకోవాలి? పళ్ళు పోతే అలానే ఉండొచ్చు కదా, మనకి 32 టీత్ ఉన్నాయి, అందులో 4 జ్ఞానదంతాలు పోయినా 28 పళ్ళు నేను నమిలి తినొచ్చు అనుకుంటారు. కానీ అలా కాదు, పన్ను పోతే వెంటనే రీప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం అన్నీ ఒక సెట్గా ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఒక్క పన్ను లేకపోయినా కూడా మొత్తం సెట్ అంతా కూడా బ్యాలెన్స్ తప్పే అవకాశం పూర్తిగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక పక్క పళ్ళు ఉండవో ఆ పక్క నవలడం మానేసి మనం రెండో పక్క నవలడం అనేది స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుద్ది, ఎక్కువగా వాడడం వల్ల ఈ పక్కన పళ్ళన్నీ అరిగిపోతాయి, ఇటుపక్క అస్సలు వాడకపోవడం వల్ల అటుపక్క పాచెంత చేరి చిగుళ్ళు వ్యాధులు వస్తూ ఉంటాయి. రెండో సమస్య, పై పళ్ళు ఆ ఖాళీ ప్లేస్లోకి జారిపోతాయి, పక్క పళ్ళు 2 ఇలా వంగిపోతాయి. మూడో సమస్య, పళ్ళకి జరిగే గుణం ఉంటుంది. ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉందో ఈ ముందర పళ్ళు, కింద పళ్ళు కానీ పై పళ్ళు కానీ, ముఖ్యంగా పై పళ్ళకి ఎక్కువ జరిగే లక్షణం ఉంటుంది. ఎందుకంటే బోన్ మెత్తగా ఉంటుంది పైన ఉండే దవడలో. సో అవన్నీ జరగడం వల్ల పై పళ్ళలో సందులు రావడం, కింద పళ్ళలో సందులు రావడం జరుగుతుంది. అందుకే ఎవరికైనా కూడా ఏ సందర్భాల్లో పళ్ళు పోగొట్టుకున్నా కూడా ఆర్టిఫిషియల్ టీత్ వెంటనే రీప్లేస్ చేసుకోండి. కొంతమందికి ఒక పన్ను రీప్లేస్ చేసుకోవడానికి ముందు పన్ను వెనక పన్ను అరగదీస్తున్నారు అనే ఇబ్బంది చాలామందికి ఉంటుంది. ఇప్పుడు అలా కూడా లేదు. అలా పళ్ళు పడడానికి ఇంప్లాంట్స్ అనేవి వాడుతున్నాం. అసలు ఏ పన్నుని ఆరోగ్యంగా ఉండే ఏ పన్నుని అరగతీయకుండా ఎక్కడైతే పన్ను లేదో అక్కడ టైటానియం అనే స్క్రూని వేసి చక్కగా చిగురులోంచి పన్ను మోల్చినట్టు చాలా న్యాచురల్గా పన్నుని బిగించడం అనేది ఇప్పుడు 100% సాధ్యమే. ఇంప్లాంట్ అనేది బయోకంపాటబుల్, చాలా ఈజీగా పెట్టచ్చు, ఏ వయసు వరకన్నా పెట్టచ్చు. ఈరోజు యంగ్ జనరేషన్స్ చాలా ఈజీగా ఆప్ట్ చేసుకోవాల్సిన పద్ధతి ఏంటంటే ఇంప్లాంట్ అనేది. అలాగే ఓల్డర్ జనరేషన్స్ కూడా తీసి పెట్టుకునే పళ్ళ సెట్లని స్టడీగా కూర్చోబెట్టాలన్నా, ఫిక్స్డ్ పద్ధతుల్లో గట్టిగా నోట్లో కూర్చోవాలన్నా కూడా ఇంప్లాంట్ సహాయంతో వాటిని ఫిక్స్ చేసుకుంటే ఈ తీసి పెట్టుకునే పళ్ళ సెట్లని నోట్లో ఇంప్లాంట్స్ వేసుకుని, అంటే పై దవడలో కింద దవడలో 2 స్క్రూస్ వేసుకుని టైటానియం అనే స్క్రూస్ని దానికి పళ్ళ సెట్లని కనుక అతికించుకుంటే ఫిక్స్డ్ పళ్ళతో మీరు ఎంత కంఫర్టబుల్గా అన్ని నమిలి తింటున్నారో అంతే కంఫర్టబుల్గా ఈ పళ్ళ సెట్లతో కూడా నమిలి చక్కగా తినచ్చు. సో కృత్రిమ దంతాల్లో మనం ఎంతో అడ్వాన్స్మెంట్ గురయ్యాం. ఇంకా చెప్పాలి అంటే పార్దల్ డెంటల్ 45 బ్రాంచెస్లోని హైదరాబాద్లో ఉండే అమీర్పేట్ బ్రాంచ్కి ఆరోగ్యశ్రీ అనే స్కీమ్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరికైనా కూడా హెల్త్ కార్డ్స్ ఉంటే వాళ్ళకి ఫ్రీగా చికిత్సలు చేసుకునే అవకాశం ఉంది. సో ఎవరికైనా ఈ ఎంప్లాయీస్లో వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఈ హెల్త్ కార్డు ఉండే వాళ్ళు ఎవరైనా కూడా సమస్యలు ఉంటే ఇప్పుడు అస్సలు జంకద్దు, మాట్లాడడమే కాదు ట్రీట్మెంట్ కూడా అమీర్పేట్ బ్రాంచ్లో ఫ్రీగా జరుగుతుంది హెల్త్ కార్డ్స్ ఉండేవాళ్ళు. సో అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా ఎవరికి ఏ సమస్యలు ఉన్నా వెంటనే మమ్మల్ని కన్సల్ట్ చేయడానికి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేసి వెంటనే కాంటాక్ట్ చేయండి. ఓకే, కరీంనగర్ నుంచి కాల్ ఉన్నారు. హలో హలో మనోజ్ గారు, నమస్తే అండి. మేడం. హలో చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అది చెప్పండి మనోజ్. హలో, టీత్ లోపల హోల్స్ అయితే ఉన్నాయండి. ఏజ్ ఎంత మనోజ్ మీది? 18 ఉంటుందండి. 18 years. 18 yearsకి నీకు టీత్ లోపల హోల్స్ అవుతున్నాయంటే పిప్పి పళ్ళు అవుతున్నాయమ్మా. డీకే టీత్ అంటే తెలుసు కదా,
కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. డీకి అంటే పిప్పి పళ్ళు అవుతున్నాయి. సో పిప్పి పళ్ళు ఎందుకు అవుతాయి? ఒకటి, నువ్వు బ్రష్ సరిగా చేయట్లేదు. రెండు ఏంటి, పంటికి అతుక్కుపోయే ఆహారం ఎక్కువ తీసుకుంటున్నారు. టీనేజర్స్లో సహజంగా జనరల్గా చూసే సమస్య ఇది. ప్రతి టీనేజర్, అమ్మాయిలను తీసుకున్నా అబ్బాయిలను తీసుకున్నా కూడా చాక్లెట్స్ ఎక్కువ తినడం, చిప్స్ ఎక్కువ తినడం, ఎనీ జంక్ ఫుడ్, బర్గర్లు, పిజ్జాలు, ఇవన్నీ ఏంటంటే మెత్తగా పంటికి అతుక్కుపోయే సబ్స్టెన్స్ కాబట్టి అది పళ్ళకి అతుక్కుపోయి కూర్చుంటుంది. అవి అలాగే కూర్చోకుండా అక్కడంతా బ్యాక్టీరియా ఫామ్ అయ్యి పంటి స్ట్రక్చర్ని తినేసి గుంటలు గుంటలుగా ఏర్పడి ఒక ఫైనల్ స్టేజ్లో పన్ను మొత్తం కోల్పోయే స్థాయికి వెళ్తాం. అయినా పర్లేదు మనోజ్, మీకు కరీంనగర్ అంటున్నారు, కరీంనగర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మీరు వెళ్ళండి. వెళ్తే డాక్టర్ గారు కూర్చుని మీకు ఆ చిన్న చిన్న గుంటలు ఉన్నాయి కదా, వాటి అన్నిటిని తెల్లటి మెటీరియల్తో చక్కగా ఫిల్లింగ్ చేసేస్తారు. తర్వాత నార్మల్గా మీరు అన్నీ తినొచ్చు. ఏం తినాలి ఏం తినకూడదని డాక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. కాకపోతే మీకు చెకప్ చేయడానికి మేము ఏం ఛార్జ్ చేయం. ఒకవేళ మీ ఫాదర్ కనుక స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మీరు మీ ఫాదర్ హెల్త్ కార్డుని తీసుకుని వెళ్ళండి, మీకు ఫ్రీగానే చేస్తారు. అది కూడా మీరు హైదరాబాద్ రాగలిగితే అమీర్పేట్ బ్రాంచ్లో ఉంది ఫ్రీ ట్రీట్మెంట్ అనేది. మీరు వస్తే మీకు ఇక్కడ ఫ్రీగా చేసుకోవచ్చు. లేకపోతే అక్కడ కరీంనగర్లోనే చేసుకోవాలి అంటే మీరు అక్కడికి వెళ్ళి కన్సల్టేషన్ వరకు ఫ్రీగా చేస్తారు అక్కడ. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. ఏకాంబరం అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి సార్. అయితే నాకు టీత్ వచ్చేసి కలర్ లో ఉన్నాయండి బ్రో. ఓకే, అవి కలర్ పోతాయా? ఎంత ఖర్చు అవుతుంది ఏంటి? కలర్ డెఫినెట్గా పోతాయండి. మీకు ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా, లైక్ సిగరెట్, వక్కపొడి, గుట్కా, టీలు ఎక్కువ తాగడం? ఓకే, సో రంగు మారిపోయిన పళ్ళు అనే సమస్య చాలామందికి ఉంటుంది. సో ఎందువల్ల రంగు మారుతాయి? ఇప్పుడు చాలామంది ఎక్కువగా మనకి పళ్ళు రంగు మారిపోతున్నాయి అంటే మనం తీసుకునే ఫుడ్లోంచి రంగు మారుతాయి. అది సిగరెట్లు కావచ్చు మగవాళ్ళలో అయితే, లేకపోతే గుట్కాలు కావచ్చు, ఒక్కపొడి కావచ్చు. కొంతమందికి 10 times 15 times టీలు కాఫీలు తాగే హ్యాబిట్ ఉంటుంది. అదే యంగ్ ఏజ్కి తీసుకుంటే, లేడీస్లో తీసుకుంటే కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం, కాఫీ తాగుతూ పనిచేయడం లాంటి హ్యాబిట్స్ ఉమెన్లో కానీ మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ జనరల్గా చూస్తుంటాం. కానీ రంగు మారిపోతే డెఫినెట్గా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ట్రూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా మనం చక్కగా పంటి రంగును మళ్ళీ తెల్లగా మెరిపించుకోవచ్చు. ఏ స్థాయిలో ఉన్నా పూర్తిగా ఎర్రగా మారిపోయినా కూడా వాటిని ఫస్ట్ స్కేలింగ్ చేసి పాలిషింగ్ చేసి దాని మీద టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ చేస్తే చక్కగా పళ్ళు మెరుస్తాయి. అలా కాకుండా కొంతమందికి పుట్టుకతోనే అంటే పంటి తయారీ లోపాల వల్ల పసుపచ్చిగా పళ్ళు ఫామ్ అవుతుంటాయి. ఎస్పెషల్లీ తెలంగాణ రీజియన్లో నీటిలో ఫ్లోరైన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల పళ్ళు పసుపచ్చిగా మారిపోతూ ఉంటాయి. లేకపోతే పంటి తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు అంటే జన్యుపరంగా వచ్చే కొన్ని ఇబ్బందుల వల్ల పళ్ళు బ్రౌన్ కలర్లో రావడం, బ్రౌన్ చారలు రావడం లాంటివి జరుగుతుంటాయి. పళ్ళు మెత్తగా ఫామ్ అవడం లాంటివి జరుగుతుంటాయి. సో ఈ సమస్యలన్నిటికీ కూడా స్మైల్ డిజైనింగ్ ద్వారా చాలా చక్కగా మనం తీర్చిదిద్దవచ్చు. ఆ పళ్ళని మెత్తగా ఫామ్ అయిన పళ్ళని అలానే వదిలేకండి. ఎవరికైనా కూడా పళ్ళు పొట్టు పొట్టుగా ఊడిపోతుంటే దాన్ని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. అలానే వదిలేసి పళ్ళు సగం సగంగా అరిగిపోతాయి. దానిపైన తొడుగులు వేసుకుని మీరు పంటిని సెక్యూర్ చేసుకుంటే మీరు చక్కగా అదే పళ్ళతో జీవితకాలం నమిలి తినొచ్చు, శాశ్వత దంతాలు పీకకుండానే. ఈరోజు పైన తొడుగులు వేయడానికి అంటే ఆర్టిఫిషియల్గా స్మైల్ డిజైనింగ్ చేయడానికి జిర్కోనియం అనే మెటీరియల్ వాడుతున్నాం. చాలా అడ్వాన్స్డ్ మెటీరియల్. అది చాలా చక్కగా న్యాచురల్గా మన పళ్ళు ఎంత చక్కగా న్యాచురల్గా అందంగా ఉంటాయో ఈ జిర్కోనియం అనే మెటీరియల్ కూడా అంతే న్యాచురల్గా ఉంటుంది. చూడటానికి అందంగా ఉండడమే కాకుండా చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. సో ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా హెసిటేట్ చేయొద్దు. మీకు ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే పర్దనెంట్లీ 45 బ్రాంచెస్ ఉన్నాయి. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే మీ ఇంటి దగ్గరికి ఏదో ఒక బ్రాంచ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చొని డాక్టర్ గారితో మాట్లాడండి. మీరు వీళ్ళ సమస్య ఉంది, పళ్ళు పెచ్చులుగా ఊడిపోతుంది, రంగు మారున్నాయి, మీ సమస్య ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే డాక్టర్ గారు మీకు సరైన పరిష్కారం చూపిస్తారు. కనీసం ఇంట్లో ఎలా మెయింటైన్ చేసుకోవాలన్నా మీకు డైరెక్షన్ ఇస్తారు. సరే ఏకాంబరం గారు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేశారో నాకు తెలియదు. ఒకవేళ హైదరాబాద్ అయితే కనుక, మీరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కనుక, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే అమీర్పేట్ బ్రాంచ్లోని హెల్త్ కార్డు ఉండే వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ స్కీమ్లోని ఫ్రీగా ట్రీట్మెంట్స్ అనేవి చేస్తున్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు హైదరాబాద్ వాళ్ళైతే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మీరు హ్యాపీగా అమీర్పేట్ బ్రాంచ్కి వెళ్ళి ఫ్రీగా ట్రీట్మెంట్ కూడా చేయించుకోవచ్చు. ఓకే, వికారాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం, నాకు అంటే 18 years అట్లా 15 years వరకు పళ్ళు బాగానే ఉంటుండే. ఓకే, ఇప్పుడు సందులు ఏర్పడుతున్నాయి మేడం. ఇప్పుడు ఏజ్ ఎంత? లాంగ్ డిస్టెన్స్ సందులు వస్తున్నాయి. అసలు ఏజ్ ఎంత మీది? 25.
25 ఇయర్స్ 18 ఇయర్స్ వరకు బాగుంది. ఇప్పుడు సందులు వస్తున్నాయి అమ్మ, పళ్ళల్లో సందులు వస్తున్నాయి, పళ్ళు పక్కకి జరుగుతున్నాయి అంటే చిగుర్లులో వ్యాధి ఉంటే, చిగుర్లలో ఇన్ఫెక్షన్స్ ఉంటేనే పళ్ళు పక్కకి జరుగుతాయి. అది 25 ఇయర్స్ అనే యంగ్ ఏజ్లో పళ్ళు పక్కకి జరగడం అనేది చాలా అబ్నార్మల్ విషయం. అలా ఎవరికీ జరగదు. మేబీ 45 దాటిన తర్వాత 50 దాటిన తర్వాత పళ్ళు కొంచెం కొంచెం సందులు రావడం, పళ్ళు కొంచెం కొంచెం అరగడం, పళ్ళు కొంచెం కొంచెం ఎత్తు పెరగడం, చిగుళ్ళు కొంచెం అలా కొంచెం కొంచెంగా జరిగేవి ఎప్పుడు 45-50 దాటిన తర్వాత చిన్న కనపడుతుంది. అప్పుడు ట్రీట్మెంట్స్ చేసుకుంటాం. జనరల్గా ఇప్పుడు యంగ్ జనరేషన్స్ అన్నిట్లో కూడా 20 ఇయర్స్ 20 to 30 మధ్యలోనే పళ్ళు పక్కకి జరుగుతున్నాయి. బాగా నోటి దుర్వాసన వస్తుంది, పళ్ళు ఏమి నమలు తినలేకపోతున్నాం, సెన్సిటివిటీ ప్రాబ్లం, ఈ సమస్యలతో బాధపడుతున్నారు. అమ్మ, మీకు ఉండే ప్రాబ్లం ఏంటంటే చిగుళ్ళలో వ్యాధి ఉంది. నువ్వు చాలా కాలంగా పళ్ళని క్లీనింగ్లో చాలా అశ్రద్ధ చేసావు. అంటే ఎలా పళ్ళు తోముకోవాలో తెలియదు, పంటికి మధ్య ఇరికిన ఆహారాన్ని నువ్వు క్లీన్ చేసుకోవట్లేదు, నోట్లో పాచిని ఆహారాన్ని రెండింటిని నోట్లోనే పెట్టుకుని ఉండడం వల్ల అవి ఏం చేసాయి, బాగా చిగుళ్ళని ఇన్ఫెక్ట్ చేయడం అనేది స్టార్ట్ చేసాయి. సో ఇన్ఫెక్ట్ అయిన చిగుళ్ళు పంటికి సపోర్ట్ చేసే ఎముకను తినేస్తున్నాయి అమ్మ అనేవి. అందుకని పళ్ళు స్ట్రాంగ్గా జీవితకాలం ఉండడానికి ఏర్పాటు చేయబడిన పళ్ళు 25 సంవత్సరాలకే పక్కకి జరిగి పళ్ళ మధ్యన సందులు అనేవి నీకు వస్తూ ఉన్నాయి. సో అది నీ సమస్య. నువ్వు చేయవలసింది ఏంటంటే చిగుళ్ళని క్లీన్ చేసుకోవాలి. ఎవరికైనా కూడా పళ్ళు సడన్గా పక్కకి జరుగుతున్నా, చిగుళ్ళలోని రక్తం వస్తున్నా, చిగుళ్ళు కిందికి జారిపోయి పళ్ళు పొడవుగా అయినట్టు కనిపిస్తున్నా, నోటి దుర్వాసన అనేది అంటే పొద్దున్న తోముకుంటే మధ్యాహ్నానికి దుర్వాసన వస్తున్నట్టు, లేదా 1 గంట 2 గంటలను దుర్వాసన వస్తున్నట్టు అని అనిపిస్తున్నా, అంట్లో ఆహారం కొత్తగా ఏం తిన్నా ఇరికిపోతున్నట్టు అనిపిస్తున్నా, చిగుర్లు దురద వస్తున్నా, చీమ్ పడుతున్నా కూడా చిగుర్ల జబ్బుగా గుర్తించండి. చిగుర్ల జబ్బులు అనేవి ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడదు. చిగుర్ల జబ్బుల వల్లే గట్టిగా ఉండాల్సిన పళ్ళు పక్కకి జరగడం, తర్వాత ఎత్తు పెరగడం, తర్వాత ఒక్కొక్కటిగా రాలిపోయి మొత్తం నోట్లో పళ్ళన్నీ చిన్న వయసులోనే పోగొట్టుకుని చాలా ఇబ్బందులకు గురవి కృత్రిమ దంతాల మీద ఆధారపడతారు. సో చిగుర్ల జబ్బుల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయకూడదు. చిగుర్ల జబ్బుల్ని క్లీన్ చేయడానికి, చిగురులో ఉండే ఇన్ఫెక్షన్స్ తీసేయడం చాలా ఈజీ. సింపుల్ లేజర్స్ వాడతారు. అరగంట గంటలో చిగుర్లు 1 నిమిషంలో క్లీన్ అయిపోయి ఇన్ఫెక్షన్ ఫ్రీ అయిపోతాయి. అమ్మ, నువ్వు వికారాబాద్ అంటున్నావు, హైదరాబాద్ దగ్గర నీకు హైదరాబాద్లో 24 బ్రాంచెస్ ఉన్నాయి. స్క్రీన్ మీద నెంబర్ కనిపించి నీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వచ్చి ఫస్ట్ డాక్టర్ గారిని కలవండి. మీరు కలిసి డాక్టర్ గారు మీతో మాట్లాడతారు, ఒకసారి చెకప్ చేస్తారు. సమస్య ఎందుకు వస్తుంది, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, చిన్న మైనర్ ప్రాబ్లమే. ఒకటి మీ ఫుడ్ ప్రాబ్లం, మెయింటెనెన్స్ ప్రాబ్లం, లేదా పళ్ళ మధ్యన సందులు, ఏదో ఒక ప్రాబ్లం వల్ల చిగుళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యి పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తూ ఉన్నాయి. సో వాటిని మటుకు మీరు తీసేయగలిగితే హెల్దీగా అయిపోతారు. ఇంకా నెక్స్ట్ ఏంటి, పళ్ళ మధ్యన వస్తున్న సందుల్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి. వచ్చిన సందుల్ని కూడా 25 ఇయర్సే కాబట్టి క్లిప్పుల చికిత్సతో చక్కగా దగ్గరికి జరిపి అందంగా చేసుకోవచ్చు. లేదా అంత టైం లేదు అంటే స్మైల్ డిజైనింగ్ ద్వారా కూడా మీ పళ్ళు వరుసని అందంగా తయారు చేసుకోవచ్చు. డాక్టర్ గారితో మాట్లాడడానికి, కన్సల్టేషన్కి, చెకప్కి మేము 1 రూపీ కూడా ఛార్జ్ చేయం. మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ఎవరైనా, టీవీ చూస్తున్న ఎవరైనా కూడా మా దగ్గరికి వచ్చి కూర్చొని మా డాక్టర్లతో ఏ నిమిషం అన్నా ఎంతమంది అయినా మాట్లాడి మీ సమస్యలు సాల్వ్ చేసుకోవడం ఎలా, అసలు ఎందుకు సమస్యలు వస్తున్నాయని సరైన నాలెడ్జ్ తీసుకునే అవకాశం పార్దరంట్లు ఎప్పుడు మీకు కల్పిస్తూనే ఉంది. కానీ మీరే ఉపయోగించుకోవట్లేదు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా ఉపయోగించుకోండి. సో డాక్టర్, చాలామంది నోటి దుర్వాసనతో కూడా బాధపడుతూ ఉంటారు. అంటే ఈ బ్యాడ్ స్మెల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేసి 2-3 టైమ్స్ బ్రష్ చేసుకుంటారు, లేదంటే ఇలాచీ, లవంగా, లేదంటే చీవింగ్ గమ్స్, అలాంటి టెంపరీ సొల్యూషన్స్ కోసం వెతుకుతూ ఉంటారు. అలా కాకుండా నిజంగా లోపల అంటే నోట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ వల్ల ఇలాంటి బ్యాడ్ స్మెల్ వస్తుందంటారా? ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఏదమ్మా, డెఫినెట్గా నేను నోటి దుర్వాసన అనే సమస్య, ఒకటి వాళ్ళకి తెలియదు, ఎదుటోళ్ళు చెప్తే కానీ తెలియదు. 2 ఏంటంటే, ఉమెన్ అయితే 35 ఇయర్స్ దాటిన తర్వాత, మెన్ అయితే 40 ఇయర్స్ దాటిన తర్వాత నోటి దుర్వాసన వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. నార్మల్ ప్రాబ్లమ్ దీన్ని అబ్నార్మల్గా చూసి ఇన్ఫీరియారిటీ ఫీల్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పడానికి కూడా కొంతమంది ఆలోచించి చెప్పరు. కానీ చాలా సింపుల్ ప్రాబ్లం అండి, ఇది జనరల్గా జరిగేది, అదేమి అబ్నార్మాలిటీ డెఫినెట్గా కాదు. కొంత వయసు వచ్చిన తర్వాత చిగుళ్ళు బలహీనపడి పళ్ళు మధ్య సందులు వస్తూ ఉంటాయి. సో పంటికి మధ్యన ఆహారము పాచి ఎక్కువగా పేరుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో అవి అక్కడతో ఆగకుండా పళ్ళతో పాటు చిగుళ్ళలో కూడా పాచి పేరుకుంటుంది. సో చిగుళ్ళలో ఉన్న పాచి మీరు తీసుకోలేరు కాబట్టి అది లోపలే ఉండి నోట్లలో దుర్వాసన అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరైతే రెగ్యులర్గా డెంటల్ క్లీనింగ్ చేయించుకుంటారో, రెగ్యులర్గా 6 to 8 మంత్స్కి డాక్టర్ గారిని ఒక్కసారి విజిట్ చేసి సింపుల్ చెకప్ చేయించుకుని ఒక క్లీనింగ్ చేసుకుంటారో వాళ్ళకి జీవితకాలం నోటి దుర్వాసన అనేది అసలు రానే రాదు. నోటికి సంబంధించిన సమస్యలతో ఒకటే సమస్య ఏంటంటే, పాచిని సరిగా క్లీన్ చేసుకోకపోతే నోటి దుర్వాసన వస్తుంది. వాళ్ళు అనుకుంటారు బాగా పొద్దున్న తోముతున్నాం, రాత్రి తోముతున్నాం, గంటకు ఒకసారి పళ్ళు తోముతున్నాం, చూయింగ్ గమ్స్ తింటున్నాం. కానీ అట్లా కాదు. చిగుళ్ళలో పాచిని మీరు ఎన్నిసార్లు తోముకున్నా రాదు, ఎందుకంటే బ్రష్ చిగురు లోపలికి వెళ్ళదు కదా.
అందుకని చిగుళ్ళని డాక్టర్ గారు సన్నటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అల్ట్రాసౌండ్ స్కేలర్స్ అని వాడతారు, సన్నగా ఉంటాయి. అవి పంటికి కానీ చిగురు కానీ ఎలాంటి హాని కలిగించకుండా నీట్గా క్లీన్ చేసి వదిలేస్తుంది అంతే. అంతకు మించి సింపుల్ అవి, అంతే తప్ప మీరు ఎవరికి టెన్షన్ పడవసరం లేదు. రెగ్యులర్ చెకప్కి రండి అని చెప్పడానికి మెయిన్ రీజనే అది. పెద్ద సమస్యలను అవాయిడ్ చేయడానికే రెగ్యులర్ చెకప్కి రమ్మని చెప్తాం మేము. సో డాక్టర్, జనరల్గా కొంతమందికి పళ్ళు వంకరగా ఉంటాయి, కొంతమందికి పళ్ళు ఎత్తుగా ఉంటాయి, కొంతమంది మరీ లోపలికి ఉంటాయి, కొంతమందికి జానే కొంచెం ముందుకు వచ్చినట్టు ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? స్మైల్ డిజైనింగ్ ఎవరి కోసం, ఏజ్ గ్రూప్ నుంచి స్మైల్ డిజైనింగ్ చేయించుకుంటే బెటర్ రిజల్ట్స్ కనిపిస్తాయి అంటారు? స్మైల్ డిజైనింగ్ అనేది ఏ ఏజ్ వరకన్నా చేసుకోవచ్చు. యాక్చువల్లీ మీరు అన్న సమస్యలు ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, జా పెరగకపోవడం, కింది జా ఎక్కువగా పెరగడం, అయితే అస్సలు పెరగకుండా లోపల కొట్టినట్టు ఉండడం, పై జా ఎక్కువగా పెరిగిపోవడం, సో ఇవన్నీ కూడా బాగా మన అపీరెన్స్ని ఇబ్బంది పెట్టే అంశాలే. వీటిని క్యారీ చేసుకుంటూ జీవితకాలం ఉండలేము. ఒకటి అపీరెన్స్, ఇంకోటి వంకర పళ్ళు ఉండే వాళ్ళకి అపీరెన్స్తో ఇబ్బంది పాటు వంకర పళ్ళు ముందుకి వెనక్కి పళ్ళు ఉండడం వల్ల క్లీనింగ్ సరిగా అవ్వక అక్కడ చిగుర్ల వ్యాధులు వచ్చి తొందరగా పళ్ళు కోల్పోవడం అనేది సెకండ్ అబ్నార్మల్ ఎఫెక్ట్ అది. సో ఈ సమస్యలన్నింటినీ కూడా చాలా ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి క్లిప్పుల చికిత్స. క్లిప్పుల చికిత్స ద్వారా ఎత్తు పళ్ళని, పళ్ళ మధ్యన సందుల్ని, వంకర పళ్ళని చాలా ఈజీగా కరెక్ట్ చేసుకొని చాలా అందంగా తీసుకురావచ్చు. క్లిప్పుల చికిత్స అనగా 2-3 సంవత్సరాల ట్రీట్మెంట్స్ ఈ రోజుల్లో లేవు. మ్యాక్సిమం 18 నెలలు, అది కాంప్లికేటెడ్ కేసెస్ అయితే 6 నెలలు, 8 నెలలు, 12 నెలలు, 18 నెలలు అంతవరకే. ఇంకోటి ఏంటి, క్లిప్పుల చికిత్స అయిపోయినా కూడా ఇంకో క్లిప్ ఇస్తారు, దాన్ని మళ్ళీ సంవత్సరం పెట్టుకోవాలి, 2 సంవత్సరాలు పెట్టుకోవాలి అని అనుకుంటారు. అట్లా కూడా ఇప్పుడు లేదండి. తీసి పెట్టుకునే రీటైనర్స్ ఇప్పుడు ఇవ్వట్లేదు అసలు. వెనకాల ఫిక్స్డ్ పద్ధతిలో రీటైనర్స్ ఇస్తున్నారు. అంటే పేషెంట్ మీద డిపెండ్ అవ్వకుండా ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ అవుతుంది అనే ప్రొపగండాని ఆపేయడానికి ఫిక్స్డ్ రీటైనర్స్ అనే మార్గాన్ని ఎంచుకున్నారు. సో హ్యాపీగా అలా కూడా వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటి, మెటల్ క్లిప్పుల చికిత్సకి ఇంకొక పేషెంట్ ఇబ్బంది పడే విషయం, మెటల్ క్లిప్పులు నల్లగా కనపడతాయి. సో అపేరెంట్గా ఆఫీస్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా ఇది ఒక ఇబ్బంది అనుకుంటారు. లేదా కొంతమంది 30 years దాటిన తర్వాత క్లిప్పుల చికిత్స ఆప్ట్ చేసుకుంటారు. సో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటారు. సో వీళ్ళందరికీ కూడా సిరామిక్ క్లిప్పులు అందుబాటులోకి వచ్చాయి. అలా కాకుండా పంటి వెనక భాగాన్ని కూడా క్లిప్పులు అతికించి, లింగోలో ఆర్థోడాంటిక్స్ అంటాం, అంటే 4 వైపున క్లిప్పులు అతికించి క్లిప్పుల చికిత్స చేస్తున్నాం. క్లియర్ అనే స్ట్రేస్ వాడుతున్నాం. సో ఇలా రకరకాలుగా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. చాలా ఈజీగా అయిపోయింది క్లిప్పుల చికిత్స అనేది. ఇంకోటి ఏంటి, స్మైల్ డిజైనింగ్. కొంతమందికి యాక్సిడెంట్లో పళ్ళు సగానికి విరిగిపోతూ ఉంటాయి, పళ్ళు రంగు మారిపోయి ఉంటాయి, లేదా ముందు 2 పళ్ళ మధ్యన చిన్న సందు ఉంటుంది, పై పళ్ళు సన్న సందులు ఉంటాయి, కింద పళ్ళ మధ్యన సన్న సందులు ఉంటాయి, లేదా పసుపు పచ్చిగా ఫామ్ అయి ఉంటాయి. సో వీటిలన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకోవచ్చు. మనం రెక్టిఫై చేసుకొని స్మైల్ డిజైనింగ్ ద్వారా చక్కగా అందంగా పళ్ళని మెరిపించుకోవచ్చు, చక్కటి పళ్ళు వరుసలో పెట్టుకోవచ్చు. కొంతమంది సైజింగ్ ఇబ్బంది, ముందు పళ్ళు పెద్దగా ఉంటాయి, పక్క పళ్ళు చిన్నగా ఉంటాయి, కూరపళ్ళు బయటకు వచ్చేసి ఉంటాయి. వీటిలన్నింటినీ కూడా అర్థంలో చూసుకొని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు ఇవన్నీ కరెక్ట్గా ఉంటే నేను ఎంత బాగుండేదాన్ని కదా అని. కానీ డెఫినెట్గా అవన్నీ కరెక్ట్ చేసుకోవచ్చండి. సైజెస్ని కరెక్ట్ చేసుకోవచ్చు, షేప్ని కరెక్ట్ చేసుకోవచ్చు, కలర్ని కరెక్ట్ చేసుకోవచ్చు, ప్రతిదీ కరెక్ట్ చేసుకోవచ్చు. ప్రతిదీ మీరు తెచ్చుకున్న ఫోటో ప్రకారం మీ లిప్స్కి, మీ స్కిన్ టోన్కి మీరు ఎలా కోరితే అలా మన పళ్ళు వరుసని తీర్చిదిద్దుకునే అవకాశం ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో ఉంది. ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా స్క్రీన్ మీద 41420000 అనే నెంబర్ కనిపిస్తుంది. దానికి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారితో కూర్చొని మాట్లాడండి. ట్రీట్మెంట్ కాదు, మాట్లాడితే మీ సమస్య ఏంటి, ఎందుకు వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడమే కాబట్టి మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీ ముందు పెడతారు. మీకు నచ్చిన ఆప్షన్ని మీరు ఆప్ట్ చేసుకుని మరింత అందంగా కనిపించే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ అమీర్పేట్ బ్రాంచ్లో ఆరోగ్యశ్రీ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరికైనా కూడా హెల్త్ కార్డు ఉంటే హ్యాపీగా ఫ్రీ ట్రీట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఫెసిలిటీ కూడా వచ్చింది భారత డెంటల్కి. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు మెడికల్ షాప్లో అడగద్దు, ఇంటర్నెట్లో చదవద్దు, ఫ్రెండ్స్ని, అక్క చెల్లుల్ని ఎవరిని అడగద్దు, డాక్టర్ గారిని అడగండి. మీరు అడిగితే మేము చెప్పడానికి చార్జ్ చేస్తే మీరు ఇబ్బంది పడాలి. మేము చార్జ్ చేయనప్పుడు మీరు డాక్టర్ గారిని అడగడంలో ఇబ్బంది ఉంది. నాలెడ్జ్ రైట్ డైరెక్షన్లో ఉంటుంది కదా డెఫినెట్గా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో. నమస్తే అండి. హలో, చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, నా వయసు 18 years అండి. ఓకే, అయితే నా ముందటి పాలదంతాలు ఊడిపో ముందుకి లోపల నుంచి పళ్ళు వస్తున్నాయి, ఓకే, కూర పళ్ళు. అలా ఈ పళ్ళు పాలదంతాలు గట్టిగానే ఉంటుంది, ఆ పళ్ళు వస్తుంది. మరి అది ఎలా అండి? ఇట్లా
అమ్మా ఇప్పుడు నీకు 18 ఇయర్స్ అంటున్నావు కదా, నువ్వు చక్కగా క్లిప్పులు చికిత్స చేసుకోమ్మా. ఇప్పుడు పాలపళ్ళు నోట్లో ఉండిపోవడం వల్ల శాశ్వత దంతం నాలుగు వైపు రావడమో, లేకపోతే కొంతమందికి పైన ఈ దవడల్లో ఇరుక్కుపోయి రావు, ఆ ప్లేస్లో పాలదంతం అలా ఉండిపోతుంది. వీళ్ళందరికీ కూడా ఇంత పైకి ఇరుక్కుపోయింది లేదా నాలుగు భాగాన్ని ఇరుక్కుపోయింది. సో వీళ్ళందరికీ క్లిప్పుల చికిత్సతోని వరుసలోకి పళ్ళు వస్తాయి అనే విషయం కూడా చాలామంది పేషెంట్లకు తెలియదు. కాకపోతే క్లిప్పుల చికిత్సతో అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి, చాలా చక్కగా కనపడతారు. 18 ఇయర్స్ మంచి ఏజ్, ఎముకలు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. చక్కగా క్లిప్పుల చికిత్స వెంటనే స్టార్ట్ చేసుకుంటే నాలుగు వైపున పళ్ళు మొత్తం అన్ని పళ్ళు వరుసలోకి వచ్చేస్తాయి. ఈ పాలపళ్ళు అన్నీ కూడా తీసేసి వాటిని తీయడం అనగానే భయపడకండి, చాలా ఈజీగా చిన్నగా ఉంటాయి, ఓన్లీ చిగురులోనే ఉంటాయి, అవి లోపల ఎముక వరకు పాకి ఉండవు. అవి వాటిని తీసేసి మొత్తం పళ్ళన్నీ అందంగా ఒక వరుసలోకి తీసుకొస్తారు. ఇబ్బంది ఏం లేదు. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, కాల్ చేసి వెళ్ళమ్మా. పేరెంట్స్తో పాటు వెళ్తే మీరు హ్యాపీగా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం మేడం, నా పేరు రాహుల్ అండి. నమస్తే. ఓకే చెప్పండి. అది చిన్నప్పుడు నేను పడిపోయానండి, పడిపోతే నా పన్నుకి దెబ్బ తగిలింది. ఓకే. అది నాకు ఒక 20 ఇయర్స్ వచ్చిన తర్వాత అది పైన ఇన్ఫెక్షన్ కింద వచ్చింది. డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఏం చెప్పారంటే అది హోల్ చేసి దాంట్లో ఒక మెటీరియల్, వైట్ మెటీరియల్ ఫిల్ చేస్తారు. బట్ స్టిల్ ఐఎమ్ ఫేసింగ్ లైక్ బిట్ కలుపుతుందండి. రాహుల్, ఒకసారి ఏంటంటే ఇన్ఫెక్షన్ మనం పైనుంచి క్లీన్ చేసినా కూడా ఒకసారి వేరు భాగం వైపు నుంచి కూడా, అంటే పంటికి వేరు ఉంటుంది, లోపల ఎముకలోకి ఉంటుంది. అది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేశారు, మీకు చేసి ఏం చేశారు, పంటిని వేరుని క్లీన్ చేశారు, ఫినిష్డ్. ఆ తర్వాత ఏంటి, మీకు ఇన్ఫెక్షన్ వేరు భాగం నుంచి కూడా ఒకసారి రౌండ్గా సిస్ట్లో ఫామ్ అవుతాయి. సో మీకు ట్రీట్మెంట్ ఏంటి, ఆ వెనకదలో ఒకసారి ఓపెన్ చేసి క్లీన్ చేస్తే అయిపోద్ది. లేదు ఒకసారి రూట్ కెనాలింగ్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. అంటే ఎప్పుడో చేసిన ట్రీట్మెంట్ కదమ్మా, ఒకసారి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ ఫిల్లింగ్ చేస్తారు. ఇదివరకు నీకు ఏం చేశారో అదే మళ్ళీ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసిన పన్ను కాబట్టి దానికి పెయిన్ అట్లాంటిది ఏమి ఉండదు. నీకు నొప్పి వచ్చేది చిగురులోంచి వస్తుంది, లోపల చిగురులో ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల నువ్వు పెయిన్ ఫీల్ అవుతున్నావు. కానీ పంటిలోంచి ఇంక నీకు నొప్పి వచ్చే అవకాశం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ రూట్ కెనాల్ ట్రీటెడ్ పన్ను కదా అది. సో ఇంకొకసారి మీరు డాక్టర్ గారిని కలవండి, ఇంకోసారి క్లీన్ చేస్తారు. ఇన్ఫెక్షన్ ఎట్ సైడ్ నుంచి ఉంది అన్నది ఎక్స్రే చూస్తే అర్థమవుతుంది అది క్లియర్గా, ఎందుకంటే క్లినికల్ ఎగ్జామినేషన్లో కూడా నీ సమస్య ఏంటనేది క్లియర్గా అర్థం కాదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత తప్పనిసరిగా పైన తొడుగులు అనేవి వేసుకోవాలి, తొడుగులు వేసుకోకుండా ఉండకూడదు. ఎందుకంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో నరం తీసేస్తాం కాబట్టి అది బాగా బలహీన పడిపోతుంది. దాన్ని కాపాడుకోవడానికే పైన తొడుగులు వేసి దాన్ని సెక్యూర్ చేస్తే రూట్ కెనాల్ చేసిన పళ్ళతో కూడా జీవితకాలం ఉండే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి తొడుగులు వేసుకోకపోతే ముక్కలుగా విరిగిపోద్ది. మీరు ఇంత కష్టపడి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్న ఫలితం మీకు దక్కదు. సో ఎవరైనా కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనగానే తొడుగులు వేసుకోవడం అనేది నెగ్లెక్ట్ చేయొద్దు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఇప్పుడు ఫెయిల్యూర్స్ అనేవి లేవు, ఎందుకంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్లో లేజర్స్ వాడుతున్నాము. 45 బ్రాంచెస్లో కూడా లేజర్స్ అందుబాటులో పెట్టాం. ఎవరైనా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే లేజర్స్ వాడడం ద్వారా కెనాల్స్ మరింత స్టెరైల్ అయ్యి 100% సక్సెస్ రేట్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఫెయిల్యూర్స్ చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో రూట్ కెనాల్ అనగానే భయపడకండి, సింపుల్ ట్రీట్మెంట్, అందులో కూడా లేజర్స్ వాడడం వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. దానిపైన తొడుగులు వేసుకోవడం వల్ల పన్ను అనేదే పేకకుండా జీవితకాలం మీ పళ్ళతోనే ఉండే అవకాశం ఇప్పుడు పూర్తిగా ఉంది. సో డాక్టర్ ఇందాక కాలర్ చెప్పారు మిల్క్ టీత్ అలానే ఉన్నాయి, దాని మీదనే పర్మనెంట్ టీత్ వచ్చాయనేసి. జనరల్గా టెంపరీ టీత్ పోయిన తర్వాతనే పర్మనెంట్ టీత్ వస్తుంటాయి కదా, సో ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయంటారా? ఇలాంటి కేసెస్ ఎక్కువ ఉంటాయమ్మా. పేరెంట్స్ అందరికీ కూడా పదే చెప్పేది ఏంటంటే పిల్లల పళ్ళ వయసులో చాలా ఎక్కువ కేర్ తీసుకోమని పేరెంట్స్కి ఎందుకు చెప్తాము, ఈ సమస్యల వల్ల. ఇదే సమస్య, ఎందుకంటే పళ్ళు అనేవి ముందుగా ఊడిపోకూడదు, మళ్ళీ ఎక్కువ కాలం నోట్లోనే ఉండకూడదు. ఇలా ఉండడం వల్ల శాశ్వత దంతాలు అనేవి వంకర టింకరగా వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే పాలపళ్ళే శాశ్వత దంతాలు ఏ ప్లేస్లో ఎక్కడ రావాలి అని గైడ్ చేయడానికి ఉపయోగపడేవి ఈ పాలపళ్ళు అనేవి. సో పాలపళ్ళు ఎలా ఉండాలి అనేది పేరెంట్స్ శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇందాక కాల్ చేసిన కాలర్ పేరెంట్స్ కొంచెం శ్రద్ధ తీసుకుని ఉంటే ఆ అబ్బాయికి ఇప్పుడు 20 సంవత్సరాలకి ట్రీట్మెంట్ చేసుకునే అవసరమే ఉండకుండా ఉండేది. సో పేరెంట్స్ ఎవరైనా కూడా పాలపళ్ళ విషయంలో కన్ఫ్యూజన్లో ఉండకండి. పాలపళ్ళు మళ్ళీ పిప్పి పళ్ళు ఉండకూడదు. పాలపళ్ళలో 6 సంవత్సరాలు అయినాక పళ్ళు ఎలాగో ఊడిపోయి పర్మనెంట్ టీత్ వస్తాయి కాబట్టి పర్వాలేదు అని అనుకుంటారు. అలా కాదు, 6 సంవత్సరాలకు పాలపళ్ళు పోవు. 6 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు పాలపళ్ళు ఒక్కొక్కటిగా పోయి శాశ్వత దంతాలు మొలుస్తూ ఉంటాయి. అంటే పాలపళ్ళు అనేవి 12 నుంచి 13 సంవత్సరాల వరకు పిల్లల నోట్లో ఉంటాయి. సో 13 సంవత్సరాలు మీరు పాలపళ్ళను కాపాడుకోవాలి. పాలపళ్ళలో పిప్పి కనుక ఉంటే, అంటే ఇన్ఫెక్షన్లు ఉంటే కిందనే ఉండే శాశ్వత దంతానికి పాపి శాశ్వత దంతం పేల్గా రావడం, ఎనామిల్ హైపోప్లేషియా అంటే బలం లేకుండా రావడం, దెబ్బలు తగిలి రావడం, ఇవన్నీ పాలపళ్ళలో ఇన్ఫెక్షన్లు ఉండడం వల్లే.
ఈ శాశ్వత దంతాలకి ఇబ్బందులన్నీ వచ్చేవి. ఒకసారి శాశ్వత దంతం కనుక ఇన్ఫెక్ట్ అయిపోతే జీవితకాలం పిల్లలు ఆ ఇబ్బందితో బాధపడాలి. పేరెంట్స్ అసలు పాలపళ్ళ విషయంలో నెగ్లిజెన్స్ ఉండకూడదు. ఇంకోటి న్యూట్రిషన్, ఫుడ్ సరిగా తీసుకోరు. పాలపళ్ళలో ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ ఎప్పుడప్పుడు క్లియర్గా పెట్టి హెల్దీగా పెట్టుకుంటే మీరు ఇచ్చిన ఆహారం అంతా తీసుకుని గ్రోత్ కరెక్ట్గా ఉంటుంది. సో ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే పేరెంట్స్కి 10 సార్లు చెప్పేది ఏంటంటే పిల్లల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలి. ప్రతి 6 నుంచి 8 నెలలకి పెద్దవాళ్ళతో పాటు పిల్లల్ని కూడా తీసుకురావాలి. రెగ్యులర్ చెకప్స్ అనేవి పిల్లలకి చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏంటంటే పిల్లల స్మైల్ని చిన్నప్పుడే తీర్చిదిద్దవచ్చు, పిల్లల హెల్త్ని కాపాడవచ్చు, పిల్లల శాశ్వత దంతాలు పర్ఫెక్ట్గా అలైన్మెంట్లోకి అంటే పర్ఫెక్ట్గా లైన్లోకి వచ్చేటట్టు మనం గైడ్ చేయవచ్చు. ఇంకొకటి ఏంటంటే హెల్దీగా రావడానికి కూడా గైడ్ చేయవచ్చు. ఎందుకంటే మనం రెగ్యులర్ చెకప్స్ చేస్తూ ఉంటాం కాబట్టి అవి ఎప్పటికప్పుడు ఇన్ఫెక్షన్ తీసేస్తూ ఉంటాం, వాళ్ళు క్లియర్గా హ్యాపీగా ఉంటారు. సో అందుకని పేరెంట్స్ చేయవలసిందల్లా కొంచెం శ్రద్ధ, కొంచెం టైం పెట్టడం, అంతే, అంతకు మించి ఏం లేదు. పిల్లలకు వాళ్ళకి తెలియదు కాబట్టి పేరెంట్స్ ఎవరికైనా కూడా ఈ డౌట్స్ ఉంటే, పిల్లల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, మీరు దానికి కాల్ చేసి మా హాస్పిటల్కి వచ్చి పిల్లల్ని కూడా తీసుకొచ్చి డాక్టర్ గారితో కూర్చొని హ్యాపీగా మాట్లాడచ్చు. మీరు మాట్లాడడానికి, మా దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవడానికి, చిన్న చిన్న ఇబ్బందులను తెలుసుకోవడానికి వీటి ఏటికి మేము 1 రూపీ కూడా ఛార్జ్ చేయం. ఇది మా పార్దనెంట్లు కల్పిస్తున్న సౌకర్యం. ప్రతి ఒక్కరికి దంతవైద్యం అందుబాటులోకి రావాలి, దంతవైద్యంలో ఉండే అడ్వాన్స్మెంట్స్ ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతోనే ఈ ఫెసిలిటీ అనేది కల్పించబడింది. సో ఓవరాల్గా ఎనీ కైండ్ ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్కి వాచింగ్ Y6 న్యూస్.